ఏదైతే అసెంబ్లీలో వాయిదా తీర్మానించామో దాన్ని స్పీకర్ గారు మరి యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, అదేవిధంగా మరి పేదల పక్షాన, ఆ మహిళల పక్షాన, ఆ నిత్యావసర ధరలపై చర్చించేటువంటి అవకాశం ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఏకపక్షంగా సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. ఏమీ కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదని గతంలో ఒక పాత సినిమాలో ఒక పాట మనం చూస్తుండేవాళ్ళం. ఆ పాట ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా సామాన్యుడు వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధరలు మోత, పన్నుల వాత. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, మరి పర్టికులర్గా మరి ఏదైతే పెట్రోల్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లీటర్ ₹70 ఉంటే ఈవేళ అది ₹111 అవడం కానీ, అదేవిధంగా డీజిల్ మరి ఏదైతే ఆ రోజు ₹69 ఉంటే ఈరోజు ₹99కి పెరిగినటువంటి పరిస్థితి. ఈవేళ వాళ్ళు అంటూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కదా అని. కానీ 32 వాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 35% పెంచడం వల్ల ఈరోజు అదనంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటర్కి అదనంగా ₹8-10 ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేస్తున్న మాట వాస్తవమా కాదా? అదేవిధంగా ఏదైతే బియ్యం ఏదైతే ఉందో గతంలో ₹40 ఉంటే ఈవేళ ₹55, ₹60 కేజీ మరి పెరిగినటువంటి పరిస్థితి. కందిపప్పు గతంలో ₹80 ఉంటే ఈవేళ ₹160 అయినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా చింతపండు ₹120 ఉంటే ఈరోజు ₹240. మినపప్పు గతంలో ₹70 ఉంటే ఈవేళ ₹150. పంచదార గతంలో ₹26 ఉంటే ఈవేళ ₹45. వంట నూనె ₹60 ఉంటే ఈవేళ ₹130-140కి ఈవేళ పెరిగినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి ఈవేళ గ్యాస్ మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు ₹600 గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ రోజు మరి ₹1,200 వరకు ఎగబాకినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ మహిళలు కట్టెల పొయ్యి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి.